కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. కుర్రోళ్ళారా మీకు తెలుసు కదా, పామర్లారా మీకు తెలుసు కదా, చదువున్న వాళ్ళందరికీ మీకు తెలుసు కదా. జేడి లక్ష్మీనారాయణ మరలా మీ మధ్య ఆయన చెప్పాడు కదా, పాలుగారు వస్తేనే బాగుంటుంది. గద్దరాన్ని అన్నాడు కదా, పాలుగారు వస్తేనే మన దేశం ఎకానమీ బాగుంటుంది, ఎకానమీ 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 అని. రాహుల్ గాంధీ సోనియా గాంధీని కాదని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 3 నెలలు టైం ఉంది ఎలక్షన్స్ కి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 మంది క్యాండిడేట్లు 100 కోట్లు 50 కోట్లు మీరు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి చిత్తుగా ఓడిపోయే కంటే ఒక్క ఛాలెంజ్ చేస్తున్నా. నా లైఫ్ లో నేను ఒకటి ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు? అవినీతి చేశాడు, లక్షల కోట్లు అప్పు చేశాడు. లిస్టు తెలీదా? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? ఆయన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా? ప్రత్యేక హోదా తెచ్చారా? పవన్ ఆలకించు, ఆలోచించు. ఆయన ఎవరో చంద్రబాబు పంపిస్తాడట గుండాలు పంపించి కొట్టించడానికి. ఆయన పేరు ఏదో తెలుగునాడు ఏదో కుర్రాడట, 26 సంవత్సరాలు. ఒరేయ్, నేను అనుకుంటే నువ్వు గుండె ఐసేస్తారా? రాజశేఖర రెడ్డికి దిక్కులేదు. వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. దైవశక్తి తెలుసా నీకు? నీ పేరు పెట్టి రాత్రి చెప్పించానంటే నువ్వు మసైపోతావు. రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతావు. నీ ముక్కలు దొరకవన్నాను. ముక్కలు అయిపోలేదా? మీరు చరిత్ర తెలుసుకోండి. కేసీఆర్ నువ్వు చిత్తుగా ఓడిపోతావు అన్నా, ఓడిపోలేదా? చిరంజీవి నువ్వు ప్యాకేజ్ స్టార్ గా వద్దు, నువ్వు చిత్తుగా ఓడిపోతావు. పాలకొల్లో కూడా అన్నాను, వెళ్ళాను, ఓడిపోలేదా? 100లో 100 నెరవేరలేదా? షర్మిల ఒక క్యాండిడేట్ ను కూడా పెట్టలేదని 100 సార్లు అన్నాను. ఈ సంవత్సరంలో ఒక క్యాండిడేట్ ని నన్ను నిలబెట్టిందా? పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇది నీకు మరొకసారి నేను ఆఫర్ ఇస్తున్నాను. క్రిస్మస్ రోజుని క్రిస్మస్ గిఫ్ట్ గా వాడు నీకు 24 సీట్లు ఇచ్చేదేటి? 48 సీట్లు ఇస్తారా? 12 సీట్లు సిపిఐ సిపిఎంకి ఇద్దాం. మీరు 60 సీట్లు గెలండి, మేము 115 సీట్లు గెలుస్తాం. అభివృద్ధి అంటే మీ ద్వారా చూపిస్తాం. జనవరి 1 లోపు నువ్వు వస్తే నిన్నే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, చాలా మంది నిన్ను వద్దంటున్నా, నీకు 1-2% ఓట్ బ్యాంక్ ఉన్నా నిన్ను నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి నేను ఎంపీగా గెలిచి సెంట్రల్ లో ఫారెన్ మినిస్టర్ అయి ఫండింగ్ తీసుకొస్తాను. అదే నరేంద్ర మోదీ గారు అమిత్ షా రూపాల కోరారు కాబట్టి 2 రోజుల క్రిందట మళ్ళీ వెళ్ళాను. రేపు మరల మోదీ గారు గురు ఇక్కడికి వస్తున్నారు. రూపాలా గారు నా పుట్టినరోజు వచ్చింది ఆయనే సెప్టెంబర్ 25. కనుక 2 గవర్నమెంట్లు నేను కోరేది ఏంటంటే, మీకు ఎలాగ చేత కాలేదు, నన్ను చేయనియండి, మీ ఎమ్మెల్యేలు మాతో పోటీ చేయనియండి. యూత్ దయచేసి ఒక్కసారి ఆలోచించండి రా. తమ్ముళ్ళు, కొడుకులు, అమ్మాయిలు ఎయిర్పోర్ట్ లో 100 మంది స్టక్. ఎక్కసలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడే సెల్ఫీలు కాదు ఇక్కడ కావాల్సింది. ఒక్కొక్కరు 100 మందితో ఓటు వేయించండి. 7569441275 అడ్మిన్ గా వాట్సాప్ గ్రూప్ పెట్టండి. కష్టపడండి. అరే 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకోమంటే 1 కోటి మంది వాచ్ చేస్తారు, 2 మెంబర్షిప్ తీసుకోరు. ఓట్లు వేస్తామంటే అందరూ వేస్తానంటారు. నాకు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదిగో ఈ హాల్ చూడండి. భోగాపురం నేను పుట్టిన చిట్టివలస ప్రక్కని 100 రూములు, 23 ఎకరాలు. ఆ కలెక్టర్ గారికి చెప్పాను, ఆ ఎస్పీకి చెప్పాను, పటేల్ గారికి. ఇక్కడ మంచి మిత్రులు ఉన్నారు, కమిషనర్ ఆఫ్ పోలీస్, చాలా మంచి ఆయన, తమిళాయన, ఎప్పటి నుంచో నాకు పరిచయం. ఆయనకి చెప్తున్నాను, కలెక్టర్గా చెప్తున్నాను, మినిస్టర్లకు చెప్తున్నాను, నా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మీ ఆధ్వర్యంలో ఒక రూమ్లో 5-6 కరోనా పేషెంట్లు పెట్టండి. మళ్ళీ పోనీ ఒక రూమ్లో 1ని పెట్టండి, 100 రూమ్లో ముందు 100 పెట్టండి. ఇంకా కావాలంటే 900 రూములు అక్కడికక్కడ టెంపరీగా 24 గంటల్లో కడతాం. వాడుకోండి ఫ్రీగా. దైవజనులందరూ గుర్తించండి, క్రిస్మస్ డే
మనిషికి ఒక బ్లాంకెట్టో ఒక బెడ్షీటో, మీడియా మిత్రులు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకో తెలుసా, మీరు ఇది లైవ్ చూపించాలి. ప్రతి కుటుంబం కనీసం ఈ రోజు రాత్రి ఒక్క కుటుంబానికైనా భోజనం పెట్టాలి, బ్లాంకెట్ ఇవ్వాలి, శారీ ఇవ్వాలి. నాతో పాటు రండి. ఈ ఇక్కడ మనం ఇలా నడిచి వెళ్దాం. ఇక్కడ ఉన్నారు బ్లాంకెట్ లేనోళ్ళు, శారీ లేనోళ్ళు. ఎంత ఖర్చు? 200-300. బ్లాంకెట్ ఎంత? 100-200. ఆ మాత్రం చేయలేరా? భోజనం ఎంత? బిర్యానీ 100 రూపాయలు. ఆ మాత్రం మీరు చేయలేరా? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, తెలుగు బిడ్డల్ని. ఏం చేసుకుంటారు సంపాదించి? 5 లక్షల కోట్లు సంపాదించాను, కుడి చేత్తో ఎడం చేత్తో పనిచేశాను, 5 రూపాయలు ఉంచుకోకుండా. నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా పిల్లలకు కానీ ఏమీ ఉంచుకోకుండా. పిల్లలారా, ఒక్కొక్కరు 100 మందిని చేయండి. కొందరు ఒకరికి చేయండి, కొందరు 100 మందికి చేయండి. రండి, నాతో కలిసి రండి. మీకు కూడా ఇతర ప్రోగ్రామ్స్ ఉంటాయి. టైం అయిపోయింది. ఒక 5 నిమిషాలు నాతో రండి, 10 నిమిషాలు. లైవ్లు ఉంటే లైవ్లు పెట్టండి, వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి. ఇలాంటివి చూపించరు. చాలా మీడియా మిత్రులు ఎవరికి చూపిస్తారు? నా మిత్రుడు ఇంకెందుకు పేరు చెప్పడం, ఈయన్ని తిడితే చూపిస్తారు, ఈయన ఆడి తిడితే చూపిస్తారు. రోజా ఎవరినైనా తిడితే చూపిస్తారు, నాని ఈయన్ని తిడితే చూపిస్తారు. వాడెవడో వచ్చాడు, వాడు మరి బూతులు తిడతాడు తెలుగుదేశం పార్టీ వాడు. వీళ్ళకి బూతులు తప్ప మంచి మాటలు రావే. మెరీ క్రిస్మస్. మంచి చెయ్యండి. నేను వీధుల్లో పడుకున్నా, ఇదే రైల్వే స్టేషన్లో పడుకున్నా 81లో. విజయనగరం ఒడిశా రైల్వే స్టేషన్లో పడుకున్నాను 83లో. నాకు తెలుసు బ్లాంకెట్ లేకుండా పడుకోవడం అంటే ఏటో. అందుకే మోదీలాగా 5 కోట్లు 10 కోట్లు సూట్లు అయినో ఎవరో 5,000 10,000 రూపాయలు కొనిస్తే వేసుకుంటా. $100 ఎప్పుడు దాటకూడదు. ఎందుకు? మనకి ఇతరులకి ఏమీ లేదు, తినడానికి తిండి లేదు. తమ్ముళ్ళు, నిజంగా నా హృదయపూర్వక వందనాలు. నేను ఎప్పుడు పిలిచినా మీరు వస్తున్నారు. నిజంగా మీ ద్వారా, విశాఖ ప్రజల ద్వారా, ఇక్కడున్న 6 లక్షల బీసీలు, 4 లక్షల క్రిస్టియన్స్, 2 లక్షల స్టీల్ ప్లాంట్ వర్క్స్, 18 లక్షలు. రాము వింటున్నావా? ఒక్కొక్కరు 100 మందికి చెప్పి మీ ద్వారా కానీ నేను ఇక్కడ ఎంపీ అయితే ఒక్కరుండ్రు వీధుల్లో. అది ప్రపంచానికి సాయం చేసి వచ్చారు. డబ్బులు ఓపెన్ చేయట్లేదు, క్యాన్ ఇవ్వట్లేదు, అకౌంట్లన్నీ మూసారు, పీస్ మిషన్ అంతా క్యాన్సిల్ చేశారు. సమిట్లకే పర్మిషన్ లేవు. డిసెంబర్ 13 అన్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు దేవుడి ముందు మొక్కుకున్నావు డిసెంబర్ 2ని, డిసెంబర్ 13ని. ఏమన్నా? పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం, జనవరి 30ని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా గ్లోబల్ పీస్ సమిట్కి వస్తానన్నా. ఇప్పుడేం చేస్తున్నావు? ఆ కేటీఆర్ కి ప్రార్థించి కేటీఆర్ గెలవాలని ప్రార్థన చేసిన ఆ సతీష్ కుమార్ నా శిష్యుడే, 100,000 కోట్లు దోచుకున్నాడు. ఆయన మీటింగ్ వెళ్ళావు. ఒక చర్చికి వెళ్తే ఎలాగా? 5,000 చర్చిలు ఉన్నాయా విశాఖపట్నంలో? 12,000 చర్చిలు ఉన్నాయా హైదరాబాద్ లో? 38,000 చర్చిలు ఉన్నాయా తెలంగాణలో? ఒక చర్చలోనే నీ కోటేశారు? రేవంత్ రెడ్డి, నువ్వేం మాట్లాడావో నేనేం మాట్లాడానో దేవుడు విన్నాడు, మమత విన్నది. డిసెంబర్ 18, 13 ఏమన్నా గుర్తించుకో. మరోసారి గుర్తు చేస్తున్నాను, జనవరి 30 గ్లోబల్ పీస్ సమిట్ కి నేనేం చీఫ్ గెస్ట్ సారని నువ్వే నాకు బొకే ఇచ్చావే, నువ్వే నాకు దండ ఇచ్చావే. మీ స్టాఫ్ అంతా ఫోటోలు తీసుకున్నారే. ఈరోజు మమత కాల్ చేస్తే ఆడొద్దన్నాడా ఈడొద్దన్నాడా? గో. కనీసం రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి అయి ఉన్నాడు. నువ్వు 5 నెలలు ఉండవు.
ఇచ్చిన మాట తప్పావంటే వార్నింగ్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ తీసుకో. నువ్వు 1% చేయవు రాజశేఖర రెడ్డికి. 1% కాదు, 1,00,000%లో 1% ఉండవు నువ్వు. మంచి చేద్దాం. నువ్వు ఇచ్చిన 6 వాగ్దానాలు గ్యారంటీలు నేను చేస్తానని మాట ఇచ్చా. ఎందుకు? నువ్వు సమిట్ పెడతానన్నావు, గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తానన్నావు. రేపు రూపాలా గారు వైజాగ్ వస్తున్నారు. నీకంటే 100 రెట్లు పెద్ద ఆయన సెంట్రల్ మినిస్టర్ మోదీ, అమిత్ షా గురువు గారు. నువ్వెందుకు రావు? మీ రాహుల్ గాంధీ వద్దన్నాడా? చిత్తుగా ఉన్న రాష్ట్రాల్లో ఓడిస్తాం. కర్ణాటకలో గెలిపించాం, తెలంగాణలో గెలిపించాం. ఇప్పుడు నీకు సతీష్ కుమార్ గెలిపిస్తాడు అనుకుంటున్నావా? ఐ విల్ క్యాంపెయిన్ అగైన్స్ట్ వైపింగ్ అవుట్ కాంగ్రెస్ పార్టీ one more time like I did in 2014. If you don't care for orphans and widows and don't attend the summit, mind it. ఎన్నిసార్లు కాల్ చేశారు? నీ జైపాల్ రెడ్డిని, నీ ఉత్తమ్ కుమార్ని, నీ ఉదయని, నీ సిఎస్ఓని ఎవరైనా చేస్తాను అనుకున్నావా నువ్వు? 14 ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో లాస్ట్ 1 year నన్ను కలిశారు, ఇంక్లూడింగ్ స్టాలిన్ అండ్ కేజ్రీవాల్ అండ్ మమతా బెనర్జీ. నిన్న కాక మొన్న వచ్చావు. 5 ఎమ్మెల్యేలు నీ పార్టీ వదిలేరంటే, 10 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారంటే మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు.